హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఘోర విషాదం. కుటుంబం మొత్తం రైలు కింద పడి మృతి. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అసలు ఎంత కష్టం వచ్చిందో ఏమో తెలీదు కానీ, ఓ కుటుంబం మొత్తం కూడా గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికైతే పాల్పడింది. ఈ ఘటన కడప రైల్వే స్టేషన్ సమీపంలోని ఆదివారం అయితే చోటు చేసుకుంది. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ సమీపంలోని 3వ నెంబర్ ట్రాక్ పైన ఓ కుటుంబం గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుంది. రైలు ఢీకొట్టడంతో అందరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గమనించిన రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే మృతుల్లోని భర్తకి పాపం చిన్న వయసే 35 సంవత్సరాలు, భార్య 30 సంవత్సరాలు, అలాగే ఏడాదిన్నర చిన్నారి కూడా ఉన్నట్లుగా గుర్తించారు. మృతదేహాలను స్థానిక రిమ్స్ హాస్పిటల్‌కైతే తరలించారు. మృతులు శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, రిత్విక్‌లుగా గుర్తించారు. భార్యాభర్తలు గొడవ పడగా ఇద్దరిని కూడా శ్రీరాములు నాయనమ్మ మందలించినట్లుగా సమాచారం. దీంతో కోపంతో ఇంటి నుంచి రాత్రి బయటకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. అనంతరం శ్రీరాములు ఇంటి నుంచి వెళ్ళిపోయిన కాసేపటికే శ్రీరాములు నాయనమ్మ కూడా గుండెపోటుతో మృతి చెందినట్లుగా స్థానికులు చెప్పారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులైతే దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గొడవ పడుతుంటే గనక ఒకళ్ళు వేరేగా, ఇంకొకళ్ళు వేరేగా అయితే ఆత్మహత్య చేసుకుంటారు గానీ, మొత్తం కుటుంబం మొత్తం ఒకే చోటకొచ్చి ఎలా ఆత్మహత్య చేసుకుంటుంది? అది గొడవకి ఎలా కారణమవుతుందంటూ కొందరైతే అనుమానాలైతే తెలియజేస్తున్నారు. మరి అసలు ఎందుకు వీళ్ళు ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారు అనేది దర్యాప్తులో తేలుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.